హే అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈబీ నగర్లో చేసామండి. పైప్ లైన్ వేసాము. ఈ పైప్ లైన్ చాలామందికి అవేర్నెస్ లేదు. ఈ పైప్ లైన్ వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా అని మీకు అటువంటి డౌట్లు ఉంటే మేము ఫిల్ చేసిన తర్వాత మీకు టెస్టింగ్ కూడా కావాలంటే చేస్తామండి. చాలా వరకు ఇది పైప్ లైన్ ఫ్లోరింగ్ వేయించుకుంటే బెటర్ అండి. ఇప్పుడు హోల్స్ వేసి ఇంత ఎవరి 3 ఇయర్స్ హోల్ చేసిందే అక్కడెక్కడే ఉంటుందండి కెమికల్. ఇదైతే పైప్ లైన్ మొత్తం ఫ్లోరింగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఫ్లోరింగ్‌లో కింద మట్టిలో ఏమున్నా గానీ చనిపోతాయి. అండ్ ఇంకోటేందంటే మనకు చెదలనేది స్కట్టింగ్‌లో ఎక్కువ వస్తదండి. స్కట్టింగ్‌లో ఎందుకంటే గ్యాప్ ఉంటది. ఇప్పుడు చీమలు ఎలా ఫార్మ్ అవుతాయి లైన్‌గా, అలాగా ఈ చెదలు కూడా లైన్‌గా స్కట్టింగ్‌లో ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ ఎళ్తది. గ్యాప్ లేని దగ్గర మీకు బయటికి మట్టి ఒక లైన్‌గా వస్తది. లోపల గ్యాప్ లేకుండా బయటకొచ్చేసేది. వాటిని మట్టిని చీమలు పుట్టలాగా తీసుకెళ్తా ఉంటది లైను. అలా రాకుండా ఉండాలంటే ఈళ్ళు పైప్ లైన్ ఏసుకొని ఎవ్రీ 2 ఇయర్స్‌కి అట్లా మనం కెమికల్ ఫిల్లింగ్ చేసుకుంటే అటు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. మనకు చెదలనేవే రావు.